శ్రీ వాసవి దేవి జ్యోతిష్యాలయం గురూజీ అంజిరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9573058625. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రేపు వచ్చేటువంటి శక్తివంతమైనటువంటి అమావాస్య తర్వాత నుంచి మేషరాశి వారి జీవితంలో ఓ స్త్రీ వల్ల అద్భుతం జరగబోతుంది. అంతేకాదు మీకు సంబంధించినటువంటి రాజయోగం దూసుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క అద్భుతం ఏ విధంగా చోటు చేసుకోబోతుంది, ఎటువంటి అదృష్టాన్ని ఈ యొక్క మేషరాశి వారు పొందుకోబోతున్నారు, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మేషరాశి వారు రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి ఇక గుర్తుగా మేకను సూచిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అందబోతున్నాయి. గత కొన్నేళ్లుగా వీరికి లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి ఉండబోతున్నాయి. అంతేకాదు వీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రాల నుంచి బయటపడబోతున్నారు. ప్రస్తుతం వీరికి అప్పులు, అలాగే ఆర్థిక సమస్యలు, లేనిపోని మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. వాటన్నిటి నుంచి బయటపడడానికి ఇదే మీకు సరైన సమయం అని భావించవచ్చు. దీనికి గల కారణం మీపై ఉన్నటువంటి అర్ధాష్టమి ఈ యొక్క అమావాస్య 4వ తేదీ ఆదివారం నాడు నుంచి తొలగిపోనుండి 5 చూసుకున్నట్లయితే ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం స్టార్ట్ కాబోతున్న తరుణంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నాయి. ఇటువంటి అదృష్టాన్ని మీరు జీవితంలో ఇప్పటి వరకు చూసి ఉండరు. అలాగే ఓ స్త్రీ పరిచయం వల్ల మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది. ఆ స్త్రీ మీ యొక్క భార్య కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు. ప్రస్తుతం ఈ యొక్క స్త్రీ వల్ల మీకు ఉండేటువంటి లాభాలు మరింత ఎక్కువ అవుతాయి. వారి యొక్క సలహాలు, సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని మీరు లైట్ తీసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు చవిచూసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు మీరు ఇచ్చేటువంటి అప్పులు కానీ, తీసుకునేటువంటి అప్పుల విషయంలో కూడా మీకు ఆర్థిక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి అవగాహన అవసరం. లేకపోతే అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. మీరు చేపట్టబోయేటువంటి వ్యాపారాల్లో అనుకూలత సాధిస్తారు. మీకు దాదాపు ఈ యొక్క సంవత్సరం రాష్ట్ర డిసెంబర్ చివరి వారం వరకు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అందించేటువంటి అవకాశాలు రావచ్చు. అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని మంచి శుభ ఫలితాలను పొందుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరూ ఉండకపోవచ్చు. బహుశా ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటే కోట్లు కూడా సంపాదించుకునే అవకాశం ఉండవచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క దర్శనాన్ని లేదా శ్రీ సూక్తాన్ని పారాయణం చేయడం లేదా వినడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో. అంతేకాదు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కొంచెం ఓపిక చేసుకొని చూసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అంతేకాని మీరు కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో మీరు ఓపికతో ఉంటే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో విద్యా సంబంధమైనటువంటి విషయాలు, అలాగే పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి ఆర్థిక ప్రయోజనం పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. థ్యాంక్ యూ.